కాలీఫ్లవర్ జాతికి చెందిన పంట బ్రకోలీ. ఇది ఇతర దేశాల్లో ఏడాది పొడవునా సాగవుతోంది. మన ప్రాంతంలో మాత్రం చలికాలంలోనే సాగుకు అనుకూలం. దేశీయంగా అధిక ఉష్ణోగ్రత వల్ల ఈ పంట సాగులో కొంత ప్రతికూల వాతావరణం ఉన్నది. అయినప్పటికీ పలు కొత్త రకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం నగరాల్లో, పట్టణాల్లో బ్రకోలీకి అధిక డిమాండ్ ఉంది. మరి బ్రకోలీ సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. బ్రకోలీ చూడటానికి కాలీఫ్లవర్ లాగే ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉండే పువ్వు బ్రకోలీ. దీనిలో ఎన్నో పోషక విలువలున్నాయి. కాల్షియం, ఫోలేట్, బీటా కెరోటిన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఈ కూరగాయలను సలాడ్, సూప్స్గానే కాకుండా కూరగా కూడా చేసుకోవచ్చు. ప్రపంచంలో ఆరోగ్యకరమైన కూరగాయల్లో ఒకటిగా ఇది పేరుగాంచింది. ఇది మన దేశంలో తక్కువ విస్తీర్ణంలోనే సాగులో ఉంది. ఆ మధ్యకాలంలో కొద్దిపాటి వేడిని తట్టుకునే రకాలొచ్చాయి. బ్రకోలీ అనేది మార్కెటింగ్కు అవకాశమున్న ప్రదేశాల్లోనే సాగు చేయాలి. కేవలం చలికాలంలో మాత్రమే ఈ పంట సాగు చేసుకోవాలి. వేరే కాలాల్లో బ్రకోలీలో పెరుగుదల ఉండదు. బ్రకోలీ 18 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. 30 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా తట్టుకుంటుంది. రాష్ట్రంలో సాగు చేసేటప్పుడు అక్టోబర్ నుంచి నవంబర్ లోపు విత్తనం పూర్తి చేసి ఉండాలి. పూత పెరిగే దశలో చలికి ఉంటే నాణ్యమైన పెద్దగా ఉన్న పువ్వులను పొందే అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే పూల, కాండాల మధ్య ఖాళీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నాణ్యత కూడా తగ్గిపోతుంది. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే విధంగా రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆమ్ల, చౌడు, క్షారభూములు ఈ పంట సాగుకు పనికిరావు. ఈ నేలల్లో తప్ప మిగతా అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఇసుకతో కూడిన బంక నేలలు యాసంగిలో ముందుగా వేసే పంటకు అనుకూలం. సారవంతమైన గుల్ల, ఒండ్రు నేలలు అధిక దిగుబడిని ఇస్తాయి. ఉదజన సూచిక 5.5 నుంచి 6.5 గల నేలలు ఎక్కువ అనుకూలం. మొక్కలను నారుమడుల్లో పెంచితే సకాలంలో పంట నాటే అవకాశం ఉంటుంది. పంట కాలాన్ని బట్టి నాటే దూరం మారుతుంది. ఏదైతే 75 రోజుల్లో కోతకు వచ్చే దీర్ఘకాలిక రకాలకు వరుసల మధ్య 50 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 45 సెంటీమీటర్లు ఉండేలా నాటుకోవాలి. అలాగే స్వల్పకాలిక రకాలైతే వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసల్లోని మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. ఆరోగ్యమైన నారు కోసం విత్తనాన్ని ఆధునిక పద్ధతిలో పెంచాలి. ఇందుకు 96 కణాలు ఉండే ప్రో ట్రేలలో కోకోపిట్, వర్మీ కంపోస్ట్ నింపుకుని నారు పెంచితే నారు ఆరోగ్యంగా పెరుగుతుంది. 20 నుంచి 30 రోజుల్లో నారు మొక్కలు ప్రధాన పొలంలో నాటుకోవటానికి సిద్ధంగా ఉంటాయి. ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు 60 సెంటీమీటర్లు ఉండే బోదలు తయారు చేసుకోవాలి. వాటిలో మొక్కకు మధ్య 45 సెంటీమీటర్లు ఉండే విధంగా మొక్కలు నాటాలి. మొక్కలు ఆరోగ్యంగా పెంచుకోవాలనుకుంటే డ్రిప్ లైన్ను ఏర్పరచుకోవాలి. డ్రిప్కు 2 వైపులా 50 సెంటీమీటర్లు ఉండే విధంగా మొక్కకు మధ్య 45 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. నేలలో తేమ పరిస్థితిని బట్టి నీటి యాజమాన్యం పాటించాలి. ముఖ్యంగా ఈ బ్రకోలీ పంట కోత యాసంగి కాలంలో వస్తుంది. కాబట్టి మేలైన నీటి యాజమాన్యాన్ని చేపట్టాలి. నల్లరేగడి నేలల్లో 10 రోజులకు ఒకసారి, అదే తేలికపాటి నేలల్లో మాత్రం వారానికి ఒకసారి నీటి తడిని ఇవ్వాలి. పువ్వు ఏర్పడే దశలో నీళ్లు ఎక్కువైనా, నీటి ఎద్దడి ఏర్పడినా పూలు సరిగ్గా రాకుండా ఉంటుంది. నాటిన 60 రోజుల తర్వాత కోతకు వస్తాయి. పువ్వు మొత్తం ముదురు ఆకుపచ్చ రంగులోకి వచ్చిన తర్వాత మాత్రమే వాటిని కోయాలి.
రకాన్ని బట్టి ఎకరాకి 15 నుంచి 17 టన్నుల దిగుబడి వస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందొచ్చు. బ్రకోలీలో రైతు తన స్థాయిలో విత్తనోత్పత్తి చేపట్టి విత్తనాన్ని సేకరించుకోవచ్చు. దీనికి కొన్ని మెళకువలు పాటించాలి. అంతకుముందు సీజన్లో బ్రకోలీ పంట వేయని పొలాన్ని మాత్రమే విత్తనోత్పత్తికి ఎంచుకోవాలి. రకానికి మధ్య కనీసం 1600 మీటర్ల వేర్పాటు దూరం పాటించాలి. ఇతర రకాల మొక్కలు, తెగులు సోకిన మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు కలుపు నివారణ చేపట్టాలి. కాయలు ఆకుపచ్చ రంగు నుంచి ముదురు రంగులోకి మారిన దశలో కాయలను మొక్కల నుంచి వేరు చేయాలి. కాయలు చిన్నపాటి నూర్పిడికి గురిచేస్తే విత్తనాలు వేరు చేయబడతాయి. విత్తనాలు సేకరించిన వెంటనే నీడలో తేమ పోయే వరకు ఆరబెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో విత్తన తేమ 7% మించకుండా చూసుకోవాలి. ఎండిన విత్తనాలను విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనివల్ల నిలువలో తెగుళ్ల సమస్య తగ్గుతుంది. ఆ తర్వాత విత్తనాలను సంచుల్లో లేదా డబ్బాల్లో చల్లని ప్రదేశాల్లో నిల్వ చేసుకోవాలి. ఈ విత్తనాన్ని 5 ఏళ్ల వరకు సాగుకు వాడుకోవచ్చు.